90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. థ్యాంక్ యూ సార్. అండ్ పండుగ తెలుగు వారికి ఈ పండుగతోటే ఇంకా అన్ని పండుగలు ప్రారంభమవుతాయి కాబట్టి అండ్ మనం చూస్తే గోల్డ్ వీడియోస్లో ఎప్పుడైనా కూడా ఒక పండుగ వచ్చినా లేదు అంటే వెడ్డింగ్ సీజన్ ఉన్నా కూడా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తే ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది, పండుగ ప్రభావం ఏమైనా పడుతుందంటారా? ఒకసారి దాని గురించి. 100% పండగ ప్రభావం చూపిస్తుంది గోల్డ్ మీద ఈ రోజు. ఓ అంటే పెరుగుతుందా సార్? ఎగ్జాక్ట్లీ. ఎంత పెరిగింది? ఎందుకంటే చాలా శుభ గడియలండి. అండ్ ఏ గుడి గోపురాలు చూసుకున్నా కానీ అసలు కిరకిటలాడుతున్నాయి, ఫిల్డ్ విత్ ఆల్ డివోటీస్ అన్నమాట. సో నిజంగా చెప్పాలి అంటే అక్కడ గుళ్ళు, ఇక్కడ గోల్డ్ షాపులు, రెండు చోట్ల కూడా మీకు రష్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు అలాంటిది. సో ఈ రోజు నుంచి మీరు అన్నట్టుగా పండగలు అనేది ఒక బిగినింగ్ అనేది మన హిందూ క్యాలెండర్ ప్రకారంగా స్టార్ట్ అయినట్టే. అఫ్ కోర్స్ ఇంకొక 2-3 రోజులు సంక్రాంతి, అఫ్ కోర్స్ దానికంటే ముందు భోగి, దాని తర్వాత కనుమ. సో డెఫినెట్గా పర్చేజెస్ లైక్ బట్టలు కొంటారు, కొత్త బట్టలు కొంటారు. అండ్ అది కూడా నిజంగా చెప్పాలి అంటే 3 రోజుల కోసము ఒక్కొక్కళ్ళు 3 జతలు కొంటారు. సో బట్టలతో పాటు గోల్డ్ కూడా డెఫినెట్గా ప్రిఫర్డే. సో బడ్జెట్ ఉన్న వాళ్ళు మాత్రం డిమాండ్ అనేది హైగా ఉంది కాబట్టే ఆ డిమాండ్ వల్ల గోల్డ్ అనేది అప్రిషియేట్ అయింది. సో అది మీకు చూపించాలి. ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాలి, నిన్న కూడా చెప్పాను నేను ఈ మాట. అదేంటంటే గోల్డ్ మీకు ఫ్యూచర్స్లో చాలా పెరుగుతుందండి. లండన్లో మీకు $1,500 కొని ఒక సంవత్సరం ముందు ఉన్న గోల్డ్ కాస్త చూసుకుంటే ఇప్పుడు మీకు $26-50 అయిపోయింది. అంటే 2650 అండ్ దాని పైకి కూడా వెళ్ళిపోయింది డాలర్లో ట్రేడ్ అవుతూ. సో లండన్ బులియన్ మార్కెట్ చూసుకుంటే అస్సలు జనాలందరూ కూడా నిజంగా గోల్డ్ వెంటనే పరిగెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు మరి ఆల్ టైమ్ హై ఎందుకు క్రాస్ చేయలేదు? కరెక్టే కదా, డిమాండ్ ఉంది, బయింగ్ డిమాండ్ ఉంది. కానీ గోల్డ్ మరి అంత బయింగ్ సపోర్ట్ కింద నుంచి వచ్చిన తర్వాత మరి పైకి ఎందుకు వెళ్ళట్లా? పెరుగుతుంది. ఇప్పుడు ఒక $5,000 $3,000 ఫ్యూచర్స్లో పెరిగింది శిరీష. కానీ మీరు చూసుకుంటే స్పాట్ మార్కెట్లో ఒక రోజున $20 $30 $50 లేదంటే $10 ₹1 అలాంటిది కైండ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది మీరు స్పాట్ మార్కెట్లో చూడగలుగుతున్నారు. ఒక హెవీ రేంజ్ అంటూ లేదు. దానికి కారణాలు ఇంపార్టెంట్గా చెప్తాను, చాలా ఉన్నాయి. కానీ మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ సినారీలో చూసుకుంటే January 20th ట్రంప్ గారు వస్తున్నారు. సో అదొకటి ఉంది. రెండోది చూసుకుంటే February 1st మన ఇండియాలో బడ్జెట్ ఉంది. సో న్యూస్ కాదు, రూమర్ ఏముందంటే మార్కెట్లో ఈసారి ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఆర్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్కి ఎంత సంపాదించినా కానీ రూపాయి మిగలట్లా. అవును సార్, చాలా కష్టం అయిపోయింది. 10,000 సంపాదించిన వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు, 1,00,000 సంపాదించిన వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఎంత చెట్టుకి అంత నీడ. సో చాలా కష్టం అయిపోయింది అనమాట, రూపాయి కూడా సేవ్ చేసుకోలేకపోతున్నారు. సో ఈసారి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రూమర్స్ ఏమంటున్నారంటే గోల్డ్ అసలు ఒక కామన్ మ్యాన్కి చేరుకోలేక అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది ప్రైస్ అంతా. సో చాలా మట్టుకు ఒక గుడ్ న్యూస్ గోల్డ్ గురించి రాబోతుంది. సో అంటే దానికి అర్థం ఏంటంటే 60,000 కింద గోల్డ్ వస్తుందని చెప్పేసి బడ్జెట్ రోజున. ఎస్, అదొకటి. రెండోది చూసుకుంటే ఇంకొక గుడ్ న్యూస్ ఉంది, ఇది కన్ఫర్మ్ కాదు, రూమర్ మాత్రమే. 7 లక్షల రూపాయల వరకు ఇప్పుడున్న ఏదైతే స్లాబ్ ఉందో దానిపైన ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఉంటుంది. సో 15 లక్షల వరకు పెంచబోతున్నారు అని చెప్పేసి ఇది కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఎస్, ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ 7 లక్షలని కాస్త 15 లక్షలు చేయబోతున్నారు. అప్పుడే 4 రాళ్ళు మనం సంపాదించినవి దాచుకోవచ్చు, 4 పైసలు మన దగ్గర మిగులుతాయి, ఎందుకంటే ట్యాక్సులు చాలా కట్టాల్సి వస్తుంది కదా అని చెప్పేసి. సో ఒకవేళ ఈ రెండు జరిగాయి అనుకోండి, ఒకవైపు నుంచి బంగారం పడుతుంటుంది, రెండో వైపు నుంచి మీకు డబ్బులు ఎక్కువ సేవ్ అవుతాయి, ఎందుకంటే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు 15 లక్షల రూపాయలు సంపాదిస్తే. సో మిగిలిన డబ్బులు ఏం చేస్తారు? బంగారంలో పెట్టుబడి పెడతారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ గోల్డెన్ పీరియడ్, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇంకా కన్ఫర్మేషన్స్ రోజు రోజుకి కొత్త కొత్త వస్తున్నాయి. రోజు మన గోల్డ్ వీడియోలో కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి. సో లెట్స్ గో బ్యాక్ టు ది స్పాట్ ప్రైస్. సో ఈ రోజు చూసుకుంటే శిరీష, నిన్నటి ప్రైస్ 79.20 ఉండింది, ఈ రోజున 79.47 ఉంది, అంటే దాదాపు $27. మరి అదే చిన్న స్మాల్ 2 digitsలో పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ 7260 అండ్ 7285 ఈ రోజున ఉంది, అంటే 73,000 దాదాపు ఒక తులం బంగారం అనుకోండి మీకు 22 క్యారెట్ గోల్డ్. సో ఇక్కడ మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ 5940 నిన్నటి ప్రైస్ ఉంటే
ఈ రోజున 5961 ఉంది. ఇట్ హ్యాస్ గాన్ అప్ బై 21 రూపీస్, విచ్ మీన్స్ ఒక చిన్న చిన్న రైజ్ అంటూ మనకు కనపడుతూనే ఉంటుంది. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, గత ఒక 10 రోజుల్లో చూసుకుంటే జనవరి 1 నుంచి 44, 33, 87, దాని తర్వాత మళ్ళీ పడిపోయింది, పెరిగిందంత పెరిగి దాని తర్వాత మళ్ళీ ఒక 3 days 0 ఉండింది, దాని తర్వాత 11 రూపీస్ పెరిగింది, 38 రూపీస్ పెరిగింది, 27 రూపీస్. అంటే వందల్లో అనేది గోల్డ్ మాత్రం స్పాట్ మార్కెట్లో పెరగట్లా, కానీ 10-20 రూపాయలు మాత్రం పెరుగుతుంది, 30 రూపాయలు పెరుగుతుంది. సో అదే నేను చెప్తున్నాను, అందరూ వెయిట్ చేస్తున్నారు రైట్ మూమెంటం కోసము. ఆ గుడ్ న్యూసెస్ ఎలా రాబోతున్నాయి అన్నది మీకు నేను అప్డేట్స్ ఇస్తుంటాను, జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇప్పుడు వస్తే మనం ఈ ఎడ్యుకేషనల్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తున్నామో చార్ట్లు కూడా చూపిస్తున్నాం కాబట్టి లెట్స్ గో టు దాట్. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, డైలీ చార్ట్స్ ఫస్ట్ మనం ఒక క్లారిటీ, ఎందుకంటే ఒక ఫుల్ క్లారిటీ అంటే ఇంతకీ మీ డెస్టినేషన్ ఎటువైపు వెళ్తుంది, మీరు ఏ నేషనల్ హైవే తీసుకుంటే మీరు డెస్టినీకి వెళ్తారు అని చెప్పే క్లారిటీతో మనం ఒక యాత్ర అనేది మనం మొదలు పెడతాం కదా, ఒక జర్నీ. సో ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ట్రేడింగ్ కానివ్వండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను రికమెండ్ చేస్తాను. రికమెండ్ అంటే మంత్లీ చార్ట్స్ చూసుకోండి లేదా వీక్లీ చార్ట్స్ చూసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అంటే కనీసం ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వరకు మీరు పెట్టుబడి పెట్టాలి గోల్డ్ అనుకుంటే, లేదు నేను ఇవాళ అమ్ముతాను రేపు అమ్ముతాను, లేదంటే ఇవాళ కొంటాను రేపు అమ్ముతాను అని చెప్పి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు డైలీ చార్ట్స్ చూసుకోవాల్సిందే. నేను ఇక్కడ రికమెండేషన్ గోల్డ్ కొనమని అమ్మమని నేను చెప్పట్లా, బట్ ఎలాంటి కైండ్ ఆఫ్ చార్ట్స్ చూడాలి అని చెప్పేసి చెప్తారు, మంత్లీ, వీక్లీ అండ్ డైలీ. సో కమింగ్ బ్యాక్ టు ది డైలీ చార్ట్స్, ఇందులో మనం చూసుకుంటే శిరీష, గోల్డ్ ఎలాగో ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత ఒక లోవర్ టాప్ క్రియేట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ లోవర్ టాప్ వచ్చింది. ఇది మాత్రం దాటి దీని పైకి వెళ్ళింది అనుకోండి, సమ్వేర్ అబౌట్ అట్ ద ప్రైస్ ఆఫ్ 79,200. ఎస్, లాస్ట్ టైం నేను మీకు చెప్పాను 78,500, ఇప్పుడు 79,200కి వెళ్ళిపోయింది. అది 79,200 దాటితేనే 82,000కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్. అప్పటి వరకు గోల్డ్ మాత్రం సైడ్ వే జోన్లోనే ఉంటుంది. కింది వైపు నుంచి చూసుకుంటే ఒక నారో జోన్ అనేది ఏర్పడుతుంది. ఒక క్లారిటీ మాత్రం మీకు ఇస్తాను, డైలీ చార్ట్లో మాత్రం సెల్లింగ్ చూపిస్తుంది గోల్డ్, కానీ మీరు విచిత్రంగా ఒక సినిమా చూపిస్తాను మీకు, 30 minute చార్ట్లో చూసుకుంటే మాత్రం బయింగ్ చూపిస్తుంది మీకు. చూసారా, ఇక్కడ మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్కి దాటేసేసి ఏ రోజు నుంచి 6th January నుంచి గోల్డ్ పెరుగుతూనే ఉంది శిరీష, టిల్ టుడే ఇక్కడ దాకా పెరిగిపోయింది. సమ్వేర్ అరౌండ్ మన గోల్డ్ పెరగడం మొదలైంది 77,000 నుంచి శిరీష, 77,000 నుంచి ఇప్పుడు 78,290 వరకు వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా షార్ట్ టర్మ్లో అంటే ఎక్స్ట్రీమ్లీ 30 minutes, ప్రతి 30 నిమిషాలకు ఒక బార్ ఏదైతే వస్తుందో మీరు ఒక వారం లోపల చూసుకుంటే మాత్రం మీకు బుల్లిష్గా చూపిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటంటే ఇది టెంపరీ అప్ సైడ్ అనమాట. మీకు పర్మనెంట్ ట్రెండ్ ఏది ఉంటుంది, డైలీ, వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్లో ఉంటుంది. సో కాబట్టి ఈ 30 minutes చార్ట్లో ఏదైతే చూస్తున్నారో అమ్మో గోల్డ్ పెరిగిపోతుందని చెప్పేసి మీరు అనవసరంగా కంగారు పడకూడదు. ఇది ఓన్లీ టెంపరీగానే ఉంటుంది, మళ్ళీ పడిపోయే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. దాని అప్డేట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎలాగైతే గోల్డ్ పర్ఫామ్ చేస్తుందో ఆ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను, వాచ్ చేయండి రెగ్యులర్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.